హలో. ఆ, నమస్తే. నమస్తే అండి. నమస్తే. స్పీకర్ ఉందా లేదంటే నాన్ స్పీకరేనా? నాన్ స్పీకర్ అండి నాది. ఓకే, వెరీ గుడ్. సో యాక్చువల్గా స్పీకర్ ఉంటే ఒక్కోసారి ఓవర్ వస్తూ ఉన్నది, అందుకని. సరే, ఏం లేదు, మా వీడియోస్ ఏంటంటే ఆడియో క్వాలిటీ బాగుంటే పబ్లిక్ చేస్తున్నారు, ఆడియో క్వాలిటీ బాగోకపోతే తీసేస్తున్నారు అనమాట. అది ప్రాబ్లం. ఓకే ఓకే మనమైతే ఓకే చెప్తున్నాం కానీ వాళ్ళు ఎడిటర్స్ మనల్ని మనల్ని అదేంటి టాలరేట్ చేయరు, అంతే. రైట్. రైట్. కరెక్ట్. సో డీటెయిల్స్ చెప్పండి, బర్త్ డీటెయిల్స్. 15/11. సో ఫస్ట్ ఏంటంటే మేము మీది ఏదైతే మనం కన్వర్జేషన్ మాట్లాడుతున్నామో అది అస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఎస్ ఎస్ డెఫినెట్లీ. ఓకే, రైట్. 15 నవంబర్ 2000 టైము. టైం 4:20 PM. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఎంత, ఏ ప్లేస్? తిరుపతి. తిరుపతి. ఓకే, ఆరుద్ర 4 వచ్చింది, అంతేనా? అవునండి అవునండి. సో మేష లగ్నం వచ్చింది, ఆరుద్ర 4 వచ్చింది. సో ఇది ఎగ్జాక్ట్లీ బర్త్ టైమా, వెరిఫై చేయాలా? ఎగ్జాక్ట్ గా రాశారు, బట్ వెరిఫై చేద్దామంటే ఓకే అండి. ఓకే, సరే, ట్రై చేద్దాం ఒకసారి, చూద్దాం. 15, 16, 20. మనకి చరలగ్నానికి రాహు నక్షత్రం రావాలి. 16 అరే రావట్లేదు. మ్మ్, 10 నిమిషాలు కూడా వెనక్కు ఉంటుందేమో అన్నట్టుంది కదా. ఉండదా? 10 నిమిషాలు వ్యవధి అంటే అంత కరెక్ట్ తెలియదు. నేను ముందుకుంటుంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడం అంటే ఏముండదు, ఇది అది ట్రై మనకి చేయండి అంటే వచ్చే రాయి గాల్లోకి ఇసిరేసినట్టు కాదు, మళ్ళీ ట్రై చేయండి పైకి ఎగురుద్ది కాదు, క్యాలిక్యులేషన్ అంతే అది. సో విషయం ఏంటంటే ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ ని కన్సిడర్ చేస్తారు. 16-20కి మీరు పుట్టారని కన్ఫర్మ్ అయిందంటే పుట్టారని అప్పటికే తెలిసిపోయింది, అవునా? సో లాజికల్ గా అది వెనక్కి వెళ్తుంది, బర్త్ టైం ముందుకు వెళ్ళదు. ముందుకు ఎట్లా వెళ్తుంది అని అంటే కేవలం ఇట్లా స్టాప్ వాచ్, మనకి డిజిటల్ వాచ్ పెట్టుకొని బేబీ హెడ్ రాగానే నోట్ చేస్తారు కదా మనకి. సో అలాంటి సందర్భంలోనే వెళ్తుంది. మీరు 2000 అంటే ఓకే, రీసెంట్ టైమ్స్, మరీ ఓల్డ్ టైమ్స్ కాదు. సో కాకపోతే ఏంటంటే మనకి క్లాక్ డిఫరెన్సెస్ కావచ్చు, అప్పట్లో డిజిటల్ క్లాక్స్ కాకపోవచ్చు, ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల కామన్ అనమాట. 5 minutes 10 minutes కామన్. సో నథింగ్ టు వరీ. సో మనం ఇదే వేసుకొని చెప్పుకుందాం. ఓకే ఓకే. తర్వాత క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ ఓకే, జనరల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నేను రీసెంట్ గా ఎంటెక్ జాయిన్ అయ్యాను. వర్కింగ్ ప్రొఫెషనలే, నేను డేటా ఇంజనీర్ గా వర్క్ చేస్తాను MNC లో. ఓకే, వెరీ గుడ్. సో వర్కింగ్ ప్రొఫెషనలే. బిట్స్ లో ఇలా మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఒక ప్రోగ్రామ్ ఉంది ఎంటెక్ చేసేటట్టు. సో ఈవెన్ నేను కొంతమంది కలిసాను, జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకున్నాను దానికి, ఈ టైం బాగుందా, కొద్దిగా హ్యాండిల్ చేయగలుగుతాను. కలిసారు మీరు? కలిసాను. ఆయన ఒక ఆయనేమో ఓకే అని చెప్పారు, ఇంకో ఆయనేమో కొద్దిగా టఫ్ పీరియడ్ ఉంది, కొద్దిగా స్ట్రగుల్ అవుతాడు, బట్ ఎనీవే మీరు కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టు చెప్పారు. బట్ ఎనీవే నేను జాయిన్ అయిపోయాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మనము జాబ్ చేసుకుంటూనే అడిషనల్ గా మనం వీకెండ్స్ లోనో లేదంటే డిస్టెన్స్ లోనో చదువుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఓకే, వెరీ గుడ్. సో దీంతో ప్రాబ్లం ఏముంది? ఇది కొద్దిగా స్ట్రెస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే అక్కడ లోడ్ ఆఫ్ ది స్టడీ, ఇక్కడ లోడ్ ఆఫ్ ది వర్క్ బ్యాలెన్స్ అవుతుంది. అవును అవును. ఈ ప్యారలల్ గా నేను కొద్దిగా స్విచ్ చేయాలా, కంపెనీ మారాలా, ఇలాంటి థాట్స్ తో ఇంకా ఆల్రెడీ 2 పడవలు ఉన్నప్పుడు మళ్ళీ 3వ పడవ ఎందుకు? 3వ పడవ. అవునండి. ఇది ప్లస్ కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ గా కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం, దానికి కొంత టైం కేటాయించడం రోజులో. అది తప్పదు కదా, అది లేకపోతే ఇవన్నీ ఉండి కూడా ఉపయోగం లేదు కాబట్టి ఫిట్నెస్ తప్పదు. అవునవును. సో అంటే ఇప్పుడుండే ప్రోగ్రెషన్ కి కొద్దిగా మన బెటర్ గా అవుతుందా? సో ఈ ఎడ్యుకేషన్ జాబ్ ని నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అంతేనా? అవునవును, కరెక్ట్ కరెక్ట్. అది స్ట్రెస్ మేనేజ్మెంటే కదా. ఆస్ట్రాలజీ ఏముంది? సరే చూద్దాం, ట్రై చేద్దాం. అన్నిటికీ ఆస్ట్రాలజీ ఎవ్రీ టైం సొల్యూషన్ కాదు.
కరెక్ట్. మనము ఎంటెక్ ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసేటప్పుడు 9th హౌస్ ఇలా చూస్తా ఉంటాం కదా, అంటే చూడకముందే జాయిన్ అయిపోయారు కదా మీరు. కరెక్టే, అంటే కేస్ స్టడీకి పనికొస్తుంది కదా కన్నా. రైట్. చూద్దాం. సో ఇప్పుడు మేష లగ్నం అసలు ఎలా ఉందో చార్ట్ చూద్దాం. మేష లగ్నం బేసికల్లీ మీకు చంద్రుడు రాహు కలిసి ఉన్నారు, డిఫరెంట్ స్టార్స్ లో ఉన్నారు. ఇది పెద్ద దోషం ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత 9th లార్డ్ అనేవాడు వక్రించాడు. ఒక సెకండ్ ఆగండి. నైన్త్ లార్డ్ వక్రించిన 9th లార్డ్ అసలు డైరెక్ట్ అయ్యే స్కోప్ ఏమీ కనబడలేదు. ఓకే, పర్వాలేదు. శుక్రుడు కేతు కలిసి 9లో ఉన్నారు. వాళ్ళు పొజిషనల్ స్టేటస్ అన్నమాట, పరివర్తనలో ఉన్నారు. సో ఈ పరివర్తన వల్ల గురువు యొక్క ఫలితాలు ఇస్తారు. గురువు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలే ఇచ్చేదానికి ట్రై చేస్తారు. లగ్నలాడైన మార్సు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు తృతీయంలో. ఆ చంద్ర నక్షత్రంలో ఉన్న గ్రహాలతో సమస్య ఏంటంటే చంద్రుడు రాహు ఉన్న కాంబినేషన్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు. సో అదే ప్రాబ్లం అనమాట. కాబట్టి మీరేంటంటే మీకు ఫస్ట్ డౌట్, భయము, వర్రీ, లో కాన్ఫిడెన్స్, మీరు చేయగలిగే క్యాపబిలిటీ ఉందని మీకు తెలిసినా కూడా మీరు తెలియకుండా ఫియర్కి గురి అవుతూ ఉంటారు. అదొకటే మనం ఓవర్కమ్ చేయాల్సింది ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక్కోసారి అంటే యు ఆర్ ఎనఫ్ క్యాపబుల్ టు డూ థింగ్స్, బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఒక్కోసారి అది ఇస్తూ ఉంటుంది. కనిపించింది కదా. అవునండి. లక్కీ ఏంటంటే చంద్రుడు మరి క్షీణ చంద్రుడు ఏమి కాదు, అదొక ప్లస్ పాయింట్. అండ్ రాహు కూడా ఒకే నక్షత్రంతో లేడు కాబట్టి అది కూడా ప్లస్ పాయింట్ అనమాట. ఓకే, వెరీ గుడ్. ఓకే, చార్ట్ ఓకే, కానీ అసలు టైంలో ఎట్లా పోతా ఉందో చూద్దాం అనమాట. సో ఇక్కడ షష్టాధిపతి సప్తమంలో ఉన్నాడు. అగైన్ ఇన్ రాహు నక్షత్ర, చంద్రుడు. ఓకే, శని ఆక్యుపైడ్ రవి నక్షత్ర. రవి ఈజ్ ఆల్సో డిబిలిటేటెడ్ ఇన్ ద 7th హౌస్. ఓకే, అంటే ఏంటిదంటే ప్రొఫెషనల్గా చాలా హై పొజిషన్ మేనేజ్మెంట్ రోల్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాకపోతే సెటిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెషన్ ఎదగడానికి టైం పట్టడము, లేదంటే మీకు సాటిస్ఫాక్షన్ రావడానికి టైం పట్టడము జరిగేదానికి అవకాశం కనబెడతా ఉంది. చూద్దాం అసలు చార్ట్ ఎలా వెళ్ళిందో చూద్దాం. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఎప్పుడైతే ఈ మార్స్కి ట్రైన్ ఫామ్ చేసిందో అప్పుడు చార్ట్ లిఫ్ట్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. సో అది అప్పటి నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. ఇగో 2013, 14, 12, 13, 14 చూడండి. అక్కడ అనుకున్నట్టుగా సిచ్యువేషన్స్ కానీ సినారియోస్ కానీ దాదాపు 15 వరకు కంఫర్టబుల్గా లేదు. ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కానీ, ఫాదర్ ప్రోగ్రెస్ కానీ అప్ టు ది మార్క్ వెళ్ళలేదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలంటే మదర్ కి కొద్దిగా యాక్సిడెంట్ అయింది అదే టైంలోనా. ఐ థింక్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. 10 years బ్యాక్ దాదాపు. అదే అంతే కదా, 2013 to 15 అన్నట్టే కదా. అర్థమైందా. అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి 6th లార్డ్ ఇన్ ద 7th అనమాట. ఓకే, తర్వాత ఏంటిది చంద్రరాహుల కలయిక. సో అది మదర్ రిలేటెడ్ గా ఇస్తుంది, ఫాదర్ రిలేటెడ్. ఇప్పుడు మదర్కి యాక్సిడెంట్ అయితే ఫాదర్ చూసుకోవాల్సి వస్తుంది కదా. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ అంటే వర్క్ బ్యాలెన్స్, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ అక్కడ మనకి 9th లార్డ్ రెట్రో ఏదైతే ఉన్నదో అది ఫాదర్కి ఉన్న కార్మిక్ డీడ్ వల్ల మదర్కి అవుతా ఉన్నది. అర్థమైందా. సో దాని గురించి మనకి వర్రీ అవన్నీ కనిపిస్తాం. సరే, అదైతే డిఫికల్టీ టైము. అది దాదాపు ఎక్కడ దాకా నడిచిందంటే దాదాపు 16 నవంబర్ వరకు నడిచింది అనుకోండి. 16 నవంబర్ తర్వాత న్యూ స్టెప్ తీసుకుంది. అంటే మీరు కొత్తది నేర్చుకోవడమా, చదవడమా, కాలేజా, మీకు ఇంటర్మీడియట్ మంచి సీట్ రావడమా? అప్పుడు ఇంటర్మీడియట్ లేదండి, అంత ఎడ్యుకేషన్ పరంగా అంత సౌండ్ కాదు. డొనేషన్ ఇచ్చి కట్టడం ఇలానే ఉంది. ఓకే, అక్కడ ఏం స్టెప్ అయింది మరి? ముందుకు వెళ్ళేదానికి ఏం స్టెప్ దొరికింది మీకు? ఎలా మనం గట్టిగా చదవాలని ఇన్స్పిరేషన్ వచ్చిందా, లేదంటే పరిస్థితుల వల్ల? అంటే చదువు మార్కులు తెచ్చుకోవాలని లేదు, కానీ జస్ట్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి మనకి అని చెప్పి అలా ఉండేది. ఎప్పుడు ఈ ఫిజిక్స్ కానీ ఇప్పుడే స్టార్ట్ అయిందా? 2016 అంటే ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలి. అంటే మీ చదువు అనేది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు 2012 నుంచి 16 వరకు ఆ 4 years డిగ్రేడ్ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాలి. రేపు మీరు ప్రోగ్రెస్ అవ్వడానికి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేదానికి ఉపయోగపడాలి.
సో అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. అదే ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్తో ట్రైన్ ఇస్తుంది. మెలిఫిక్ ఎప్పుడు కూడా కష్టపెట్టే ఫలితాన్ని ఇస్తుంది. నీ కేక్ వాగా బాబు సడన్ గా నీకు జ్ఞానోదయం అయిపోయింది, యూఆర్ సూపర్ రిచ్ విత్ ద నాలెడ్జ్ అనేది ఏమి ఉండదు అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటుంది. సో ఇది పాజిటివ్ డైరెక్షన్ ఎదుగుతుంది కాబట్టి ఎదిగేదానికి అవకాశం ఉందని మనము స్కోప్ చెప్పాల్సింది ఉంటుంది. సో గురుదశ జరుగుతూ ఉన్నది. గురువు దశలాడైన వాడికి మనకి రెట్రో ఎఫెక్ట్ ఉన్నది. గురు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం లేదు దీనిలో. సో కాబట్టి గురు స్టార్ లాడ్ ఇస్తాడు. సో గురు స్టార్ లాడ్ ఎవరయ్యారు? సో 9th లాడ్ ఇన్ ద స్టార్ ఆఫ్ 3rd లో ఉన్నారు, అంటే 12th లాడ్ 3rd కనెక్ట్ అయ్యాడు. కాబట్టి ఏంటిది, ఈ దశ అంతా కూడా ఎఫర్ట్స్, హడిల్స్, ఆబ్స్టకల్స్, సెల్ఫ్ ఎఫర్ట్ ఇట్లాంటివే చెప్తుంది అనమాట. అంటే దశలాడు అంత స్ట్రాంగ్ గా ఏమి పూర్తి స్థాయిలో లేడు. అందుకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేసింది కదా ఈ దశలో ఫాదర్ కి. అవునండి. కానీ గురు స్టార్ లో సన్ ఉన్నారు కదా, సన్ను రాహు రెండు ఉన్నారు, ఒక్కటే ప్లానెట్ లేదు. నేను చెప్పేది 2 ప్లానెట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, అట్లా ఓకే. సింగిల్ ప్లానెట్ ఆక్యుపైడ్ అయితే మళ్ళీ రిజల్ట్ మాడిఫై అవుతుంది అనమాట. స్వక్షేత్రగతులు కాదు కదా గురువు, కాబట్టి ఆ రూల్ మాడిఫై అవుతుంది. అందుకోసమే గురువు యొక్క స్టార్ లాడ్ ని యాజ్ ఇట్ ఈస్ గా దశలాడ్ స్టార్ లాడ్ ని మనం అప్లై చేయాలి. గురువు స్టార్ లాడ్ చంద్ర రాహుల్ కలిసి ఉంటే ఆ మనం ఏమనుకుంటాం, చంద్రుడే కదా యోగకారకుడు అనుకుంటాం. బట్ వేర్ అసోసియేటెడ్ విత్ ద రాహు, ఆస్పెక్టెడ్ బై ద్వితీయ సప్తమాధిపతి శుక్ర. అర్థమైందా? సో ఈ కాంబినేషన్స్ అన్ని ఎలివేట్ అవుతాయి. సరే, ఇప్పుడు అది మనకి అనుకున్నట్టుగా దశాలాడు అప్ టు ది మార్క్ రిజల్ట్ ఇవ్వట్లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తే వస్తుంది, లేదంటే లేదు. అంటే వెళ్తే న్యూట్రల్ ఉండాలి, లేదంటే కొంచెం మైనస్ అవుతా ఉండాలన్నమాట ఏదో రకంగా. సో కాబట్టి అప్ టు ది మార్క్ లేదు. కాబట్టి దాని తర్వాత దశ సంగతి చూద్దాం. ఈ తర్వాత దశ గురించి చెప్పాలంటే నేను చెప్పాలి కదా ఫస్ట్, మీరే చెప్తాట. ఓకే ఓకే. సో రాహు భుక్తి. సో రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహము 2 గ్రహాలు ఉన్నాయి. సో రాహు స్టార్ లాడు ద్వితీయంలో ఉన్నాడు. ఇది కొంతవరకు మేల్ అనమాట. కాబట్టి రైట్ డైరెక్షన్ లో పోతుంది. కాబట్టి ఆల్రెడీ అది చిద్ర దశ కాబట్టి దశలాడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ నే చెప్పాల్సి వస్తుంది, అంతేగాని చిద్ర దశ నెగిటివ్ అని చెప్పేదానికి లేదు. ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ బ్రహ్మాండంగా ఉన్నాడు. ఓకే, కాబట్టి 19 కానీ 20 కానీ అంటే 1 అండ్ సీక్వెన్షియల్ గా అన్ని కూడా ముందుకు వెళ్తా ఉంటాయి. ఇక్కడ ఏమీ బ్రేకులు పడట్లేదు. బ్రేకులు పడినప్పుడు చెప్పాల్సింది ఏమీ లేదు. అంటే ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. సో ఇప్పుడు శని దశ నడుస్తా ఉంది. శని యొక్క స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సో శని స్టార్ లాడైన రవి సప్తమంలో ఉన్నాడు. అంటే అది శనికి ఉచ్చక్షేత్రం కదా. సో వక్రించినా కూడా మనకి ఈ యొక్క లగ్న పాపులకు దోషం లేదు కాబట్టి మరింత బలవంతుడై దిగ్బలాన్ని పొంది సో బుధుడితో సంబంధాన్ని అసోసియేట్ అయ్యాడు. రవి బుధుల సంబంధాన్ని శని బుధుల సంబంధంగా చూడండి. అప్పుడు ఏమైంది, కాబట్టి అనాలిసిస్, అనలిటిక్స్, మేనేజ్మెంట్ ఇలాంటి కార్నర్స్ మీద ముందుకెళ్లేదానికి స్కోప్ దొరుకుతుంది. అంటే ఆల్రెడీ చార్ట్ ఎప్పటి నుంచి పైకి పోతా ఉంది, 16 నుంచి పైకి పోతా ఉన్నది. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనము మీ ఎఫర్ట్స్ అనేవి సెల్ఫ్ ఎఫర్ట్స్ ముందుకు పోతాయండి. ఏమి ఇబ్బంది ఏం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. అది కూడా అనలిటిక్స్ కాంబినేషన్ అనమాట. నెటల్ జూపిటర్ కూడా అపోజిషన్ ఇస్తాడు. ఇచ్చినా ఏమీ కాదనమాట. ఇటు సైడ్ ఉంది కదా, ఇది పాజిటివ్ పని చేస్తుంది. రెట్రోగ్రేడ్ తో అపోజిషన్ ఏమి అది క్యాన్సిల్ అవుతుంది, పాజిటివ్ గా పనిచేస్తుంది. కానీ దీనికన్నా ముందు ఒకటే శుక్రుడు శనికి ట్రైన్ అయ్యాడు కదా 2020 స్టార్టింగ్ లో. అక్కడ శుక్రుడు శనికి ట్రైన్ అయినప్పుడు అప్పుడు కొంచెం డిసాటిస్ఫాక్షన్, డైవర్షన్ ఒక 6 నెలల్లో అలా 1 సంవత్సరం మధ్యలో అక్కడ కొంచెం ట్విస్ట్ ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తుంది అనమాట చార్ట్. అక్కడ మదర్ హెల్త్ ఎలా ఉంది ఇట్లాంటివి చూడండి. ఎప్పుడంటే కరెక్ట్ 2020 అరౌండ్ 2020 నవంబర్ కి 5-6 నెలలు వెనక్కి వేయండి, ముందుకేయండి. అక్కడ ఎలా ఉందో ఒక 5-6 నెలలు చూడండి. ఓకే, కరెక్ట్ కరెక్ట్. ఓకే, దాని తర్వాత ఏమైతా ఉంది, సో ఇక అంత చార్ట్ డీసెంట్ ఫ్లోలో పోతా ఉంది. కాబట్టి మీ సెల్ఫ్ ఎఫర్ట్ రియలైజ్ అవుతూ ముందుకు పోతాయి. సో చెడు ఏం చెప్పేదానికి లేదు. బుధుడు స్టార్ లాడు, బుధుడు పాపి కదా, సో రవితో కలిసాడు కాబట్టి బుధుడు స్టార్ లాడు తృతీయం, మళ్ళీ ఆయనకి అది స్వక్షేత్రం అయింది కాబట్టి 3rd and 6th లాడు. సో హాఫ్ ఆఫ్ ది వే రిజల్ట్ ఇవ్వాలి. సో కాబట్టి ఆయన మీ ఎఫర్ట్స్ ని ముందు తీసుకుపోతున్నాడు. ఇదంతా ఇక్కడ వరకు బాగుంది. కానీ 24 నవంబర్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఈ ఎంటెక్? జూలైలో స్టార్ట్ అయ్యింది. అంటే 2024 జూలైలో స్టార్ట్ అయింది. సో ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. అర్థమైందా? సో స్క్వేర్ ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే 10th హౌస్ యురేనస్ ని కంజాయిండ్ కూడా చేయబోతోంది అనమాట. అది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్టే కదా, కాబట్టి స్ట్రెస్ఫుల్ గా నడుస్తూ ఉన్నది. ఇంకొక విషయం కూడా మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన విషయం ఏంటంటే
ఇప్పుడు నేను ఎంటెక్ చేయడం వల్ల నాకు ఏదో పెద్దగా ఒరుగుతుందని కాదు, నేను చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను అని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి అంతే. అర్థమైందా? ఇప్పుడు ఎంటెక్ చేసినంత మాత్రాన్ని ఏమో అయిపోదు అనేది రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు ఇది చేస్తే నాకు 10x లో జీతం పెరుగుద్ది, ఆపర్చునిటీ చేంజ్ అవుతుంది అది ఏం పెట్టుకోదు. ఎందుకంటే స్క్వేర్ ఆస్పెక్ట్ లో జరిగే విషయాలు ఎలా ఉంటాయనంటే మనకి అనుకున్నంతగా రియలైజేషన్ ని ఇవ్వకపోవచ్చు అనమాట. ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్ చేస్తుంది. బాగా పెద్ద ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, అది అనుకున్నట్టుగా కాకపోవచ్చు. ఒక్కోసారి డ్రైవింగ్ అవ్వచ్చు, ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్ అవ్వచ్చు. ఎందుకంటే భావాలు ఏది వీక్ గా ఉంటే ఆ భావం మీద ఆస్పెక్ట్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? సో అది ఒకటి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పంచమాధిపతి అనేవాడు మీకు రవి అయ్యి గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువు వక్రి అయినప్పటికీ కూడా ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి సేవ్ చేశాడు. ఇది లేకపోతే ఎడ్యుకేషన్ ఉండదు సరిగ్గా. అర్థమైందా? అంటే ఎడ్యుకేషన్ నిజానికి అక్కడ బ్రేక్ అయినట్టు. ఆ బ్రేక్ అయిన ఎడ్యుకేషన్ కానీ లేదంటే రీస్టార్ట్ అవ్వడము, లేదంటే ఒక కొత్త డైవర్షన్ తీసుకొని ముందుకు పోవడం, ఇట్లాంటివి చేస్తాడు అనమాట. సో కాబట్టి పంచమాధిపతి గాడ్ సేవ్డ్ త్రూ జూపిటర్. సెకండ్ హౌస్ లో ఉన్నాడు, రెట్రోగ్రేట్ అయినా కూడా ఉన్నాడు కాబట్టి సేవ్ చేశాడు, లక్కీగా సేవ్ చేశాడు. తర్వాత మీకు భాగ్యాధిపతికి దోషం ఉన్నా భాగ్యస్థానంలో గ్రహాలు పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాయి కాబట్టి ఇది కొంతవరకు సేఫ్. కానీ భాగ్యాధిపతి నక్షత్రాధిపతి ఉన్నాడు కదా, సో ఓకే పర్వాలేదు, మనం ఎఫర్ట్ చేస్తూ ముందుకెళ్లాల్సి వస్తుంది. దశాలాడు కూడా ఓకే కాబట్టి ఇప్పుడు టీమ్ మెంబర్ గా ఉన్నారు. తర్వాత మేనేజ్మెంట్ రోల్స్ గురించి ఆలోచించారా? అట్లనే ఉందా, అనిపిస్తా ఉందా? మేనేజ్మెంట్ రోల్స్ అంటే నాకు నువ్వు పొజిషన్ ఇస్తావా ఇదంతా కాదు, నువ్వు జీతం ఇస్తావా నేను డెఫినెట్ గా డెలివర్ చేస్తా అనే మూడ్ లో ఉన్నాను ఇప్పుడు. అంటే జస్ట్ వర్క్ నేర్చుకోవాలి, జస్ట్ వర్క్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఏదైనా రెడీగా ఉండాలి మన ఫ్యూచర్ లో అన్నట్టు ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, సో ఒకసారి ముందుకెళ్ళి చూద్దాము. ఇదైతే ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ భుక్తి జరుగుతా ఉన్నది. మెర్క్యూరీ లగ్నానికి పాపి, శని లగ్నానికి పాపి, రెండు పాపులు కాబట్టి ఈ దశాభుక్తులు జనరల్ ఒక ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్ చూసినా మేష లగ్నానికి శని బుధులు పాపు కాబట్టి ఇది నీకు వర్కౌట్ కాదు బాబు, కొంచెం కష్టపడాల్సింది ఉంటది అంతే అని చెప్పేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ అండి, కాకపోతే నన్ను అడిగితే నేను స్ట్రగుల్ అవుతున్నా కూడా, బట్ కంపేర్ టు పాస్ట్ ఇది నాకు ఈ బుక్ అనేది కొద్దిగా బెటర్ గా అనిపిస్తాను నాకు. ఇప్పుడు ఎలా అంటే ఒక విషయం పూర్తిగా జరగకుండా ఇది బెటర్ కాదా అనేది మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? అవును, ఇంకా లెఫ్ట్. అవును, కరెక్ట్. అవునండి. అదే ఇప్పుడు నేను అరటిపండు తింటున్నాను, ఈ తొక్కను లెఫ్ట్ కి వేస్తానా రైట్ కి వేస్తానా అనేది, నేను రైట్ అంటే నేను లెఫ్ట్ వేస్తాను, నేను లెఫ్ట్ అంటే రైట్ వేస్తాను. అర్థమైంది? సో కాబట్టి అప్పుడే అది డిసైడ్ అవ్వలేదు. సో ఇప్పుడు అప్రోచింగ్ లో ఉంది 27.46. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనమాట. కాబట్టి ఏంటిది, మీరు కొన్ని రోజుల తర్వాత మీరు చెప్పచ్చు నేను ఎంటెక్ చేశాను, చాలా కష్టపడ్డాను, బట్ కాకపోతే దాని తర్వాత నేను ఇంకోటి కూడా చేయాల్సి వచ్చింది, అది నాకు వర్కౌట్ కాలేదు. ఈ ప్రాసెస్ లో నాకు ఎట్లా హార్డ్ వర్క్ చేయొచ్చు, లేదంటే ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనేది నేను నేర్చుకున్నానని మీరు చెప్పచ్చేమో. అర్థమైందా? యు ఆర్ ఎ డేటా అనలిస్ట్, యూ హ్యావ్ టు సాల్వ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆర్ కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లం కదా జాబ్ రోల్. ఉన్న విషయాన్ని బెటర్ గా అనలైజ్ చేయాలి, లేదంటే డేటా బెటర్ గా రిట్రైవ్ చేయాలి. సో ఈ కాంప్లెక్సిటీ అనేది నీకు ఎక్స్పీరియన్స్ చేయకపోతే దాన్ని మినిమం రిసోర్స్ తో ఎట్లా చేయాలనో ఏదో ఒక యాటిట్యూడ్ బిల్డ్ కావాలి కదా. సో దానికి ఒక ఫండమెంటల్ బేస్ కావాలి కదా. సో శని యోగించాడు, గురువు యోగించలేదు, శని యోగిస్తాడు. సో కాబట్టి ఆ కాంబినేషన్ ఆఫ్ వచ్చినప్పుడు అంటే దశాలాడి యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన భుక్తి లార్డ్ ఈజ్ అసోసియేటెడ్. సో బుధ అసోసియేటెడ్, సో ఇట్ విల్ వర్క్ లైక్ రవి అనమాట. కాబట్టి ఆ కాంబినేషనల్ గా అక్కడ నాడి రూల్ ఉంది కదా, సో అట్లాంటి ఒక రూల్ లో అక్కడ పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇది హాఫ్ ది వే సరిగా పనిచేస్తుంది, హాఫ్ ది వే సరిగా పనిచేయదు. అంటే ఇప్పుడు బేసికల్లీ తృతీయాధిపతి షష్టాధిపతి, సో తృతీయాధిపత్యం ఇచ్చి షష్టాధిపత్యం ఇస్తాడా, షష్టాధిపతి తృతీయాధిపత్యం ఇస్తాడా, షష్టాధిపత్యం పాపి కదా. సో హాఫ్ ది వే అది పని చేయకంటే ట్విస్ట్ వేస్తుంది. దాని అర్థం అది ఇప్పుడే కదా దశాభుక్తి వచ్చింది, వచ్చాగా అని ఇచ్చేది కదా. సో కాబట్టి ఈ భుక్తిని మనం ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు ఫస్ట్ గా. కాకపోతే ఏంటంటే అదే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ విత్ యురేనస్ ఉన్న 10th హౌస్ స్క్వేర్ కి కాంపన్సేషన్ లేదు. ఓకే, అది పోయిన తర్వాత ఇప్పుడు ఈ స్క్వేర్ లో వెళ్ళిన ఈ 10th హౌస్ ఏమవుతుంది, ఈ 10th హౌస్ సన్ కి స్క్వేర్ అవుతుంది, మళ్ళీ సాట్రాన్ కి స్క్వేర్ అవ్వాలి, అప్పుడు ఈ చార్ట్ లిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? అప్పటి వరకు కూడా మీరు ఆ లెవెల్లో అలా ముందుకు పోతూ ఉండాలి. దాని అర్థం అది.
అంటే సాట్రన్ 4 degrees స్క్వేర్ ఇవ్వాలా అంటే లేదు, అక్కడికి అది వెళ్ళి ప్రోగ్రెస్డ్ సాటర్న్ రెట్రోగ్రేడ్ అయి 2 degrees వెనక్కి వచ్చాడు, మీకోసం ఒక 2 degrees డిస్కౌంట్. సో ఓకే ఓకే ఇంకో అది రెండేళ్ల ముందే 20 సో అంటే ఆ చార్ట్ అప్పటికి అంటే అప్పటిదాకా మీరు గ్రౌండ్ వర్క్ సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. అది 2034 అవుతా ఉంది అంటే అది 1.28 degreesకి వచ్చేసింది 34కి. సో ఈ స్క్వేర్ తర్వాత అంటే ఆ స్క్వేర్ ఎగ్జాక్ట్లీ రెసిషన్ మూమెంట్ లో పడతా ఉన్నది. 30 నుంచి 33 మధ్యలో ఒక రెసిషన్ మూమెంట్ ఉంది కదా, సో అప్పుడు 30 to 33 దగ్గర పడింది. దాని తర్వాత ఇది ఫ్రీ అయింది. ఆ ప్రోగ్రెసివ్ వీనస్ అవన్నీ వస్తాయిలే, అది ఓకే. కానీ బట్ అసలైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి బ్రేక్స్ లేకుండా చార్ట్ భలే మూవ్ అవుతుంది కదా. ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్ కి అపోజిషన్ గురించి కంగారు పడకండి. ప్రోగ్రెసివ్ సన్ కూడా అసెండెంట్ కి ట్రైన్ అవుతాడు. సో 10th house స్క్వేర్ ఇచ్చిన తర్వాత అది సాటర్న్ కి స్క్వేర్ ఇచ్చినాక మెర్క్యూరీకి, వీనస్ కి, మూన్ కి గ్రాండ్ ట్రైన్ లో వెళ్తా ఉంది చార్ట్. సో 34 నుంచి. సో కాబట్టి అది మంచి క్రేజీగా పోతా ఉన్నది, సూపర్ అది. సో అంటే అసలు మనకి లాంగ్ టర్మ్ అది పోవాలన్నమాట. సో అంటే సాటర్న్ ఫస్ట్ హాఫ్ ది వే అంటే ఇప్పుడు సాటర్న్ ఇన్ సన్ స్టార్, సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మెర్క్యూరీ. సో సన్ ఈజ్ డిబిలిటేటెడ్. సో మెర్క్యూరీ ఈజ్ రూలింగ్ ద సైన్ 7th house రూల్ చేస్తున్నాడు. సో షష్టాధిపతి సప్తమంలో ఉండి రూల్ చేస్తున్నాడు. సో పెళ్లి కావడానికి నేను ఉద్యోగం బాగా సెటిల్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటానని మీరు ఫిక్స్ అయ్యారనుకో, అది కూడా లేట్ అవుతుంది, అర్థమైందా. సో అట్లా ఒక్కొక్క దానికి ఇంటర్లింక్డ్ గా డీల్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా పనిచేసే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ లో అది షష్టాధిపత్యము హార్డ్ వర్కింగ్ ఇచ్చి నెక్స్ట్ తృతీయాధిపత్యం పనిచేసింది అనుకో, అప్పుడు బాగా పర్ఫామ్ చేసేదానికి అవకాశం వస్తుంది. ది సాటర్న్ దశ ఇస్ వర్కింగ్ లైక్ జస్ట్ లైక్ మెర్క్యూరీ దశ, అర్థమైందా. సో ఈ మెర్క్యూరీ అనేవాడు మనకు అనుకూలంగా ఫలితం ఇవ్వట్లేదు కాబట్టి మీరు డేటా అనలిటిక్స్ లో ఉన్నా కూడా ఎలివేట్ అవ్వడానికి టైం పడతా ఉన్నది. అది ఒక పీరియడ్ ఆఫ్ ది టైం దాటిన తర్వాతనే అవ్వచ్చు. అదే మెర్క్యూరీ వచ్చాడు అనుకో, మెర్క్యూరీ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం ఏమీ లేదు కాబట్టి, మెర్క్యూరీ డైరెక్ట్ గా స్టార్ ఆఫ్ రాహు కాబట్టి, రాహు తృతీయంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఈ మ్యానిపులేటెడ్ మ్యాథ్స్ ఏదైతే ఉన్నదో మంచిగా వర్కౌట్ అవుతుంది. ఓకే, అక్కడ ఏమవుతుంది, అప్పుడు మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన రాహు అసోసియేటెడ్ విత్ యోగకారక, అప్పుడు చంద్రుడు పాజిటివ్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు, అర్థమైందా. ఇక్కడ యోగకారక ఉన్నా కూడా రవి ఉన్నాడు కదా అని అంటే ఆయన ఏం చెయ్యట్లేదు కదా, డిబిలిటేట్ అయ్యి యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు. సో ఇక్కడ మనకి మెర్క్యూరీ డామినేషన్ అనమాట. ఓకే, అక్కడ చంద్రుడు రాహు కలిసి ఉన్నారు. రాహు స్టార్ లార్డ్ గురువు ఈజ్ నాట్ ఆస్పెక్టెడ్, రాహు ఈజ్ ఆస్పెక్టెడ్ బై 7th లార్డ్ కదా డైరెక్ట్లీ. సో రాహు గాట్ దిగ్బల, బట్ ఇన్ అసోసియేషన్ విత్ యోగ కారక ఈజ్ ప్లస్ గివింగ్ ప్లస్ రిజల్ట్స్ అనమాట, పాజిటివ్ రిజల్ట్స్ పనిచేస్తాయి. అంటే చంద్రుడు కూడా పుష్కరణ వంశంలో బాగున్నాడు అనమాట. సరే, ఇది ఏమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేయండి, ఇంకో జాబ్ చేయండి, సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తూ ఇప్పుడు 1 second పోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 2000 బార్నే కదా మీరు, సో కాబట్టి మరి పెద్ద వయసు ఏమి కాదు కంగారు పడ్డానికి. సో 34 years కి మంచిగా ఒక మంచి వయసులో ప్రోగ్రెస్ అవుతా ఉంది అంటే మంచిది అన్నట్టే కదా సిచ్యువేషన్. కాబట్టి అది ఇంకేంటి నెక్స్ట్ వచ్చిందా, క్లారిటీ వచ్చింది, ప్రోగ్రెషన్స్ వెరీ గుడ్. ఈ నెక్స్ట్ వచ్చే కేతు దశకి చేంజ్ ఏమన్నా ఉంటుందా, బికాస్ అది 9th house కి బాగా కనెక్ట్ అవుతుంది కదా బుక్ కి. అవును, కేతు విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ జూపిటర్ కదా, 2nd house రిజల్ట్స్ వచ్చేస్తాయి, మంచిగా వస్తాయి. అంటే ఓకే, అంటే ఇక్కడ కేతు వీనస్ కి నక్షత్ర లెవెల్ లో పరివర్తన జరిగింది, అంతే. నక్షత్ర లెవెల్ పరివర్తన, ఇక మిగిలిన పరివర్తన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అంటారా. 25% వీనస్ కి కూడా ఓకే ఓకే. అప్పుడు ఇలాంటి టైంలో అంటే జస్ట్ జనరల్ గా ఎట్లా చెప్పొచ్చు మనం, అంటే వీనస్ కి దెబ్బ పడిందా లేకపోతే? లేదు, దెబ్బేం పడలేదు. అదే దానికి ఉండే అఫ్లిక్షన్, దానికి అది పరివర్తన వల్ల అదే సెన్సిటివ్నెస్ ఇవన్నీ కదా ఉన్నాయి కదా, చిన్నదానికి మనం ఫీల్ అవ్వడం, బాధపడడం, ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం, అవన్నీ మనకి ఇన్బిల్ట్ గానే ఉన్నాయి, దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా, అర్థమైందా. స్త్రీ సౌఖ్యం అనేది ఇప్పుడు మదర్ హెల్త్ ఇబ్బంది, ఒక్కోసారి డిలే ఫర్ ద మ్యారేజ్, ఒక్కోసారి బిట్ ఆఫ్ ఎమోషనల్ అబ్స్టకల్స్, ఇవన్నీ ఒక ఒరిజినల్ ఇన్హెరిటెంట్ గా ఉన్న విషయాలు, దానికి మనం చేసేది ఏం లేదు. కాకపోతే దే ఆర్ నాట్ అఫ్లిక్టెడ్, అర్థమైందా. సో అది విషయం. పాయసంలో కొంచెం తీపి ఎక్కువైంది, తాగుతావా తాగవా, నీకు ఇష్టం లేకపోయినా ఏం కాదు కదా, ఇట్స్ ఓకే. ఒక పావు గంట అరగంట వాకింగ్ చేయాలి మనం, అంతే. సో అదంతా ఉంటూనే ఉంటది. సో ఇప్పుడు దాని ఫలితం అంతా ఇచ్చేది జూపిటర్ యొక్క పొజిషన్. ఓకే, జూపిటర్ ఎక్కడున్నాడు? సో జూపిటర్ స్టార్ లార్డ్ లో, జూపిటర్ వాళ్ళిద్దరు కూడా గురు నక్షత్రంలో ఉన్నట్టు ఊహించుకోండి.
ఓకే ఓకే. సో ఎందుకంటే వాళ్ళు ఒకే రాశిలో పరివర్తనం చెందారు. సో కాబట్టి వాళ్ళు వచ్చేసి ద్వితీయంలో ఉన్న ట్యాక్ చేస్తున్నారు. ద్వితీయంలో ఎవరితో ఉన్నారు? దశమాధిపతితో కలిసి ఉన్నారు. కాబట్టి భాగ్య దశమాధిపతుల కలయిక, కేంద్ర కోణాధిపతుల కలయిక ద్వితీయంలో ఉంటే, అక్కడ యోగకారకుడు ఉంటే శుభ ఫలితాలు వస్తూ మంచిగా ముందు తీసుకెళ్లాలి కదా. కాబట్టి డెఫినెట్లీ గుడ్, మంచిదే. అవి వాళ్ళు వక్రించినా ఏం బాధ ఏం లేదు మనకి. ఆ వాళ్ళే ఆటోమేటిక్గా మనకి ఫేవరబుల్ ఆపర్చునిటీస్ తీసుకుపోతూ పోతారు. మనం కాకపోతే మనం చేతులారా చేసుకోకూడదు. అయ్యో నాకు 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ కంపెనీకి వెళ్తాను, దీనిలోకి వెళ్తానని కొట్టకూడదు. ఇప్పుడున్న సినారియోలో కూడా చెప్తా, ఇప్పుడు ఏం స్విచ్ కొట్టకండి. ఇప్పుడు బీటెక్ చేసుకోవాలనుకున్నారు కదా, నెత్తి మీద రాయి పెట్టుకున్నారు. సో కాబట్టి ఆ రాయి హ్యాపీగా మోసుకుంటే వెళ్ళిపోవడమే. నేను బీటెక్ ఫినిష్ చేసేసుకున్నాను అంతే. ఇది కాకపోతే ఫైనల్ డెస్టినేషన్ సినిమా లాగా ఇది కాకపోతే ఇంకో దానిలో ఇస్తుంది ఛాలెంజ్. అర్థమైందా? సమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్యామిలీ, హెల్త్, డ్రైవింగ్, ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సో ఇదే ఇస్తుంది. తెలియని కష్టం కన్నా తెలిసిన కష్టం సుఖం కదా. అందుకే నేను కొద్దిగా స్లో అయ్యాను. అంటే మా మేనేజర్ తో కూడా ఇలా డిస్కషన్ చేసుకున్నాను. అగ్రెసివ్ గా నేను వెళ్ళిపోతాను అన్నట్లు అనుకున్నా. కాకపోతే మళ్ళీ అనిపించింది, ఇంత కంఫర్టబుల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఇలాంటి జాబ్ ప్లస్ ఎంటెక్ చేసుకోవడం దొరకదు కదా అని అగ్రెషన్ మళ్ళీ కంట్రోల్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ కూడా చాలా మంచిగా అడ్వాన్స్, అన్ని కూడా ప్రోగ్రెస్ అవుతున్నాయి కాబట్టి ఏజ్ కూడా మంచిగా మిలీనియం ఇయర్ ఇది. సో కాబట్టి చాలా మంచి ఛాన్స్, స్కోప్ ఉంది. సో ఇప్పుడు కంగారు కూడా ఏమీ లేదు కాబట్టి ఇలా మీరు ప్రోగ్రెస్ అవుతూ సబ్జెక్ట్ ఇప్పుడు డిఫికల్టీ టైంలో చదువుకున్న ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? ఇప్పుడు మనకు ఇంతే సంపాదించాలి, ఇంత సంపాదించకపోతే అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఓకే, కానీ బట్ ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ, ఫ్యామిలీ క్రియేట్ అయ్యే కొద్దీ ఎక్కువ డబ్బులు సంపాదించాల్సి వస్తుంది ఇప్పటికన్నా. అవునా? సో కాబట్టి ఇప్పుడున్న ఫండమెంటల్ సిచ్యువేషన్ లో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిఫికల్టీ టైంలో చదువు అయిపోయింది, మధ్య మధ్యలో అవకాశం దొరుకుతున్నప్పుడు మీరు కొత్త కోర్స్ నేర్చుకుంటున్నారు, తక్కువ రేటుకి పని చేస్తున్నారు, ఇట్స్ ఓకే. అవన్నీ కూడా ఓకే అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతుందో ఈ ఎక్స్పీరియన్స్, సాటర్న్ కదా కనెక్టెడ్ టు సెకండ్, ఎక్స్పీరియన్స్ అంతా రేపొద్దున టైం అనుకూలంగా వచ్చిన రోజు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, అవునా, కానీ మనీ జనరేట్ కాలేదు. ఇంత ఎక్స్పీరియన్స్ కి మంచి టైం వచ్చింది అనుకో ఎట్లా ఉంటది? సూపర్గా వెళ్ళిపోద్ది కదా. అది అది దశమాధిపతి వక్రత్వం మరి పని చేయాలన్నా వద్దా? ప్రొఫెషనల్లీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో దెన్ అది ఒకటేసారి న్యూటన్ థర్డ్ లాగా పైకి ఎగురుతుంది అనమాట. అదే ఇక్కడ అదే నాకు ప్రాబ్లం అంతా వచ్చింది వర్క్ లో. నేనే టాప్ పర్ఫార్మర్, అంతా బానే ఉంటుంది, కానీ శాలరీ మాత్రం కొంచెం తక్కువ. నేనేం చేస్తున్నా అంటే ఎట్లన్నా ఈ రోజు కాకపోయినా రేపు డబ్బు అవసరం వస్తుంది కాబట్టి నేను దాదాపు 75% to 80% ఆఫ్ శాలరీ సేవ్ చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎంగేజ్ నుంచే. 10% మీరు కూడా ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ టైం డిఫికల్టీ ఒక అన్హ్యాపీనెస్ ని మనము కాంపన్సేట్ చేసుకోవాలి. లేదంటే ఎమోషనల్ గా, మెంటల్ గా డిస్టర్బ్ అవుతాం. సరదాగా తిరగడం, అటు ఇటు టూర్లు అవి కూడా వేస్తా ఉండండి మధ్య మధ్యలో. నేను అది వేయను అసలు. వర్క్ అంటే లేదు లేదు, అదే చెప్తున్నాను. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. ఎప్పుడైతే టైం అనేది ఆ డిఫికల్టీ లెస్ నడుస్తా ఉందో, మధ్యలో మీరు మిమ్మల్ని పర్సనల్ గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అప్పుడు ఏమవుతుందంటే అసలు నా లైఫ్ లో ఏం లేదు, ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు, ఎందుకు సంపాదించాలి, ఏం చేసుకోవాలనే ఒక ఫీలింగ్ రాకూడదు. ఎందుకంటే మీరు ఎమోషనల్లీ సెన్సిటివ్ కాబట్టి ఆ ఎమోషనల్ దాన్ని అది కిందికి వెళ్ళింది అనుకో, మిమ్మల్ని ఎవరు పట్టుకురాలేరు. మీరు లోకి వెళ్ళారనుకో, మిమ్మల్ని ఎవరు పట్టుకురాలేదు. వాళ్ళు చెప్తే వచ్చే విషయం కాదు మీకు చంద్ర రాహుల్ అంటే. కాబట్టి నేను సేవ్ చేయమనే చెప్తా, కాదంటే 10% ఖర్చు కూడా పెట్టమని చెప్తున్నాను అంతే. ఇక్కడ ఉన్న సినారియోలో, ఇక్కడ ఉన్న టైం లెంత్ ని బట్టి. ఇక్కడ ఇంకొక చిన్నది ఇది ఉంది. నేను చెప్పింది మీకు నచ్చింది చేయొచ్చు. మీరు మీ పాయింట్ నుంచి చెప్తారు, కరెక్టే. మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఎలా చేస్తారు అని ఐ గెట్ ఇట్. ఇక్కడ ఒక చిన్నది ఉంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ అంటే నాకు చాలా గ్రేట్ ఇంట్రెస్ట్ అనమాట. దేని గురించి? దాదాపు ఫిట్నెస్ గురించి. లెట్ ఇట్ బి బాడీ బిల్డింగ్ అని, జస్ట్ అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండడం చూస్తున్నాడు కదా. వెరీ గుడ్. కాకపోతే అది ఎప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఒక 1 month జిమ్ కి వెళ్తాను, బిల్డ్ చేస్తాను, వెయిట్ గెయిన్ అవుతాను. చేయండి, ఎక్స్ట్రీమ్ గా ఎందుకు చేయాలి? మోడరేట్ గా ఉండండి. నేను మోడరేట్ గా కరెక్టే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కొన్నిసార్లు ఫెయిల్ అయినా. అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనం వాళ్ళు ఏదో ప్రోటీన్ పౌడర్స్ అని, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని ఇలాంటివి ఏమన్నా యూజ్ చేశారనుకో, అవి ఈ టైంలో జరుగుతాయి, కానీ 2-3 ఏళ్ల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి బీ కేర్ఫుల్. అర్థమైందా? సో బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు నాకు నేను ఎంటెక్ మోసాను కదా, ఆ రాయి మోసాను కదా అని అనుకుంటారు. దీంతో పాటు హెల్త్ కూడా డిస్టర్బ్ చేస్తుంది అనుకో, మరి ఇబ్బంది కదా. కాబట్టి డోంట్ గో ఫర్ ద ఈ ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్.
ఆ, నేను ఏం చేశానంటే పొద్దున్న అంటే లేచి నేను వాకింగ్ ఎక్స్టర్నల్ వెళ్ళడము. ప్రోడక్ట్ చెప్పాను, లేదు నేను ఎక్స్ట్రీమ్ గా చేశాను పలానా దగ్గర పట్టుకుంది అంటే ఎవడేం చేయలేడు కదా, శనిబుద్ధులు ఆ, కదా. ఉమ్, ఉమ్, ఉమ్. కదా, సో కాబట్టి నేను బ్యాలెన్స్డ్ గానే ఉండండి. ఫిట్నెస్ ఈజ్ ఓకే, ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఉమ్, ఫిట్నెస్ అవసరం లేదు, అవును మనకి లో అవును. కేటగిరీ అవసరం లేదు. సో ఇక అది మీ ఫిట్నెస్ కోచ్ చెప్తాడు కదా 80-20 రూల్. సో ఫుడ్ ఈజ్ ఆహాహా. 20% ఈజ్ ఫిట్నెస్, 80% ఎఫర్ట్ 20% ఫుడ్ అని చెప్తారు కదా. సో కాబట్టి బ్యాలెన్స్డ్ గానే కాకు మెయింటైన్ చేయండి, ఎక్స్ట్రీమ్ ఏం అవసరం లేదు. బ్యాలెన్స్డ్ ఏంటిది, మీరు లేజీగా ఉండకుండా యాక్టివ్ గా ఉంటూ ప్రశాంతంగా ఉండేదానికి కరెక్ట్ సరిపోతే కరెక్ట్. చాలు. ఇక్కడ 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 వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా నేను 1 month వాకింగ్ వెళ్ళాను, 1 month కంప్లీట్ డిసిప్లిన్ తో. వెరీ నెక్స్ట్ గుడ్. 1 month వచ్చేసరికి ఏం లేకుండా ఇంట్లో కూర్చున్నాను. ఎందుకంటే అది కొద్దిగా బద్ధకం అంటే ఇప్పుడు వేసి ఈ నేను 1 month లో కూడా చెప్తారు కదా, ఒక వారానికి 5 days చేయండి, 2 days బ్రేక్ తీయండి మధ్య మధ్యలో. అవును కరెక్ట్ కరెక్ట్. అంటే ఇప్పుడు వాకింగ్ అనేది పొద్దున హాఫ్ యాక్టివిటీ అంతే కదా, అవును అంతే. వెళ్తాము పార్క్ వెళ్ళి రన్ చేసి వస్తాము. అవును. నేను ఇది ట్రై చేశాను, ఇది ఒకసారి ఫెయిల్ అయింది, రెండోసారి ఫెయిల్ అయింది, మూడోసారి కూడా రిపీటెడ్ గా ఫెయిల్ అవుతూ ఉంటే అరే మనకి ఏదన్నా ఆస్ట్రాలజికల్ గా ఎక్కడ కనెక్ట్ అవుతుందా అని ఒక మార్క్స్ ఏదైనా చేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు మీరు ఫెయిల్ అవ్వద్దు ఫెయిల్ అనుకుంటున్నారా, అయింది. మీరు ఫెయిల్ అవ్వద్దు అవును అనుకుంటున్నారా? అవును, ఫెయిల్ అవ్వద్దు అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం ఒక $10,000 అనుకుందాం, ఓకేనా. ఉమ్, సో వారానికి 4 రోజులు వెళ్ళాలి, ఉమ్, లేదా 5 రోజులు వెళ్ళాలి. సో 5 రోజులు వెళ్తే ఆ మొత్తం డబ్బులు అక్కడ పెట్టాను అనుకోండి, ప్రతిరోజు కూడా వెళ్ళి ఓ $500 మనం తెచ్చుకుంటున్నట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది. వెళ్ళకపోతే $500 అనవసరంగా లాస్ అవుతుంది కదా, వెళ్ళి వస్తే పోతున్నా. అయిపోతుంది. ఇది కూడా ఆలోచించాను, బట్ అంటే ఒకసారి ఫెయిల్ అయితే ఓకే, అది నా మిస్టేక్, రెండోసారి ఫెయిల్ అయితే కూడా నా మిస్టేక్. రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నాం ఎందుకు, ఈ 6-8 years నుంచి సైకలాజికల్ అనుకుంటున్నాను థింగ్. నేను. ఇప్పుడు ఒక లోడ్ ఆఫ్ ది వర్క్ పడింది అనుకో, ఒక గంట ఎక్కువ చేసాం అనుకో స్ట్రెయిన్ అవుతుంది. ఓ రోజు లేవగలుగుతాం, ఓ రోజు లేవలేకపోతాం. మళ్ళీ కరెక్ట్ కరెక్ట్. ఫుడ్ తర్వాత రీబ్యాలెన్సింగ్ ఇవన్నీ అందరికీ ఉండే, అది పెద్ద ఆస్ట్రాలజికల్ గా చూసే విషయం ఏమీ లేదు. జస్ట్ ఐఎమ్ కిడ్డింగ్ అబౌట్ ద జోక్, అంతే, ఏం లేదు. కానీ మనం అది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఉందో, ఇప్పుడు ఒక వారం కాకపోయినా నెక్స్ట్ వీక్ లో మనం బెటర్ గా కవర్ చేస్తాం. సో దాని గురించి ఉన్న వాటిని దాన్ని ఒక అడిషనల్ స్ట్రెస్ గా పెట్టుకోకండి, దట్ మేక్ యాజ్ ఎ జాయ్ఫుల్ మూమెంట్ గా పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, సరదాగా కుదిరినప్పుడు చేస్తూ ఉంటాము, కుదరినప్పుడు అది అవుతా ఉంటది. దాన్ని ఇంకో జాబ్ దాకా తీసుకున్నారనుకో, ఇప్పుడు 3 jobs అవుతాయి మీకు. సైకలాజికల్ ఎలిమెంట్ ఇది, ఆస్ట్రాలజీ కాదు ఇది. సరేనా? రైట్ రైట్, క్లియర్ అయినాయా? ఎలా అనిపించింది అనాలిసిస్? బాగా అనిపించింది. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఏమి బెటర్ పాయింట్స్ వచ్చాయి? ఇంతకు ముందు ఇంత డీటెయిల్ డిస్కషన్ లేదు, జస్ట్ ఏదైనా వెళ్తే ఒక టాపిక్ అనుకొని వచ్చేస్తాము. బట్ సిన్స్ మనకి మీరు చేసిన యూట్యూబ్ లో చూసిన దాని ప్రకారం మీరు ప్రొఫెషన్స్ తీసుకోవడం, ప్లస్ ఈ టైమింగ్ బట్టి మీరు వెళ్తూ ఉండడం, సో నాకు కొన్ని వీనస్ కేతుతో కొద్దిగా ఉంది. ఇప్పుడు మీరు కరెక్ట్ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఓకే, నౌ ఐ హ్యావ్ ఎ క్లారిటీ అనమాట. ఓకే, ఇది ఇలా తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. సరే, ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ. మీరు ఈ గ్రాఫ్లు కూడా బాగా బిల్డ్ చేశారు. ఈ గ్రాఫ్స్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అంటే చెప్పండి. ఇది మీరు ఇలా చేశారు కదా, దీన్ని మంత్ లెవెల్లో కూడా డ్రిల్ డౌన్ చేసేదానికి ట్రై చేస్తున్నారు కదా మీరు? అవునవును. ఏం మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? నాకు ఆ సబ్జెక్ట్ అంత రాదు, అంటే నాకు రియాక్టివ్ ఇది అంట, బట్ డేటా మ్యాథమెటికల్ గా యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ బిల్డింగ్ అనా? అవునండి, చేద్దాం, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా ఇప్పుడు మేము అంటే ఇది ఒక రీసెర్చ్ దానిలో స్టక్ అయ్యాం కదా, సో అవి కూడా చేస్తున్నాము, ప్రాసెస్ అవుతున్నాయి. కొన్ని ఎక్సెల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ప్రోటోటైప్ లెవెల్లో, వాటన్నిటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. వాటన్నిటిని కూడా మంచి ప్రాపర్ డిస్క్రిప్షన్, అందుకే మేము RVA V2 గురించి ఎక్కడ డెమో ఇవ్వలేదు. అది సూన్ అన్నిటినీ కూడా ఈ కొత్త వెబ్సైట్ ఒకటి అప్డేట్ చేస్తున్నాం, చేసి అన్ని డాక్యుమెంటేషన్ గా పెడుతూ ఒక్కొక్క దాని గురించి రివీల్ చేద్దాం వెళ్దాం అనేది ప్లాన్. డన్ అండి. కానీ చాలా బాగుందండి ఇది వర్షన్ 2 అనేది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మోస్ట్లీ ఫిక్స్ అయినాయి, ఇంకా కొన్ని డిస్ట్రాయర్స్ అయినాయి, అయితే ఒక్కొక్కటి అయితే డన్. అంటే మీకు వాల్యూ ఇస్తారు పర్ ఇయర్ కి, ఆ వాల్యూ అంటే కూడా వాల్యూ ఆస్పెక్ట్స్ బట్టి వస్తుంది, ఆస్పెక్ట్ సమ్మరీని బట్టి వస్తుంది. బట్ ఆస్పెక్ట్ సమ్మరీ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తాం నెక్స్ట్. దానిలో మల్టిపుల్ వేరియేషన్ ఉన్నది. కొన్ని మీకు అదే ఇది ఇట్లా జరగలేదే అని అనిపిస్తుంది. అలాంటి ఫెయిల్యూర్స్ రివర్స్ లో పనిచేసిన విషయాల్ని ఇంకో వర్షన్ లైన్ 2 ఉంది, ఆ లైన్ 2 లో డిస్ప్లే చేస్తాం అనమాట. అంటే ఒకటి అనిల్ నియో చెప్పింది, ఒకటేమో మన మాడిఫైడ్ రిజల్ట్ ఉంది కదా, ఆ మాడిఫైడ్ రిజల్ట్స్ కూడా సపరేట్ డిస్ప్లే చేద్దాం.
ఓకే ఓకే, డన్ డన్. నేను డెఫినెట్ గా హెల్ప్ చేస్తానండి మీరు ఏమన్నా ఉంటే. కూల్ కూల్. ఫస్ట్ యూ ట్రై టు బి సక్సెస్ఫుల్. మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ తో ముందుకెళ్ళండి, నో వరీస్. సో మోస్ట్లీ నేను ప్రోటోటైప్స్ అన్ని చేసేసాను, ఆ కోడింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంది. సో చూద్దాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.